తెలంగాణ రాష్ట్రంలో మనం చూడొచ్చు. సో, ఎన్నికల ప్రచారం అయితే మంచిగా సాగుతా ఉన్నది. సో, ఈ సందర్భంలో తెలంగాణ ఆర్టీఐ అండ్ హ్యూమన్ రైట్స్ యాక్టివిస్ట్ అసోసియేషన్ ఈరోజు వీళ్ళందరూ ఒక ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. సో, మరి ఎందుకు ఈ ప్రెస్ మీట్ ఏంటి అనే విషయము నేను చెప్తే కంటే వాళ్ళు చెప్తేనే బాగుంటది. సో, దారా మౌనిక గారు రాష్ట్ర అధ్యక్షులు. ఒకసారి మాట్లాడదాం అసలు దేనికోసం ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. సో, ఈరోజు ఒక మంచి పోస్టర్ కూడా వీళ్ళు ఆవిష్కరించడం జరిగింది. ఒకసారి ఈ పోస్టర్ చూపించు. సో ఒకసారి అడిగి తెలుసుకుందాం. అంటే దేని పర్పస్‌లో వీళ్ళు ఓట్ ఫస్ట్ అనేది కూడా కింద ఒక టైటిల్ కూడా ఇచ్చారు. అడుగుదాం. సో ఏంది మేడం అసలు మీరు ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడానికి గల కారణం ఏంటి? దీని ముఖ్య ఉద్దేశ్యం ఏంటి అసలు? ప్రజలకు ఏం చెప్పదలుచుకున్నారు? నమస్కారం. నా పేరు దారం మౌనిక. ఆర్టీఐ అండ్ హ్యూమన్ రైట్స్ యాక్టివిస్ట్ అసోసియేషన్ తెలంగాణ స్టేట్ వింగ్ ప్రెసిడెంట్ అండి. ఈరోజు మేము ఇది పెట్టడానికి ముఖ్య ఉద్దేశ్యం వచ్చేసి మేము ఇంతకుముందు ఈసీ ఎలక్షన్ కమిషన్ గారికి మేము ఒక ఓటింగ్ రోజు ప్రైవేట్ సంస్థలకు గానీ, ఎంటర్‌టైన్‌మెంట్ జోన్స్ లైక్ షాపింగ్ మాల్స్ వాటన్నిటికి గూడా హాలిడే ఇవ్వాలన్నట్టు ఒకటి మెమోరాండం సబ్మిట్ చేయడం జరిగింది మా సంస్థ ద్వారా. సో, దానికి నిన్న హాలిడే డిక్లేర్ చేశారు కాబట్టి ప్రైవేటు సంస్థలన్నింటికి కూడా, ఆ రోజు మేము ఓటర్లకి చెప్పుతుంది ఒకటే, మీ ఓటుని వినియోగించుకోండి. వాళ్ళు ప్రైవేట్ సంస్థలు మరియు పరిశ్రమలన్నిటికి గూడా హాలిడే ఇచ్చారు గాబట్టి, మీ ఓటుని వినియోగించుకోమని చెప్తున్నాము సార్. అంటే ఒక మంచి కార్యక్రమం తీసుకున్నారు. యెస్ సార్. సో మరి మీరు చెప్పే మాటలు ప్రజలైతే తప్పకుండా వినాలని మేము కూడా కోరుకుంటున్నాం. యెస్ సార్. సో ఇట్లాంటి కార్యక్రమాలు ఆర్టీఐ వాళ్ళు ఇంకా చాలా మంది కూడా ఇట్లాంటివి చేయాలి కార్యక్రమాలు. ఎందుకంటే ఇది అవేర్‌నెస్ ప్రోగ్రామ్. యెస్ సార్. సో తప్పకుండా మీ నుంచెల్లి రాష్ట్రంలో ఉన్నటువంటి 4,00,00,000 మంది ప్రజలకి ఒక మంచి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారని మేమైతే అనుకుంటున్నాం. యెస్ సార్. సో ఇంకేమన్నా చెప్పాలి అని అనుకుంటే ప్రజలకు ఇంకేమన్నా చెప్పేదంటే చెప్పొచ్చు. యెస్ సార్. ఆ రోజు ఏమంటారు, అందరూ తప్పకుండా మీ ఓటు హక్కుని వినియోగించుకుంటారని మేము మా సంస్థ ద్వారా కోరుకుంటున్నాము. ముఖ్యంగా మమ్మల్ని ఇంతగా ఎంకరేజ్ చేస్తున్నందుకు మా సంస్థ యొక్క నేషనల్ చైర్మన్ కామేష్ గాడి గారికి, మరియు సౌత్ ఇండియా చైర్మన్ ఆల్ఫా కృష్ణ గారికి, తెలంగాణ చైర్మన్ అజయ్ కుమార్ గారికి, తెలంగాణ ఇన్ఛార్జ్ వినోద్ గారికి మరియు మా టీం అందరికీ గూడా ధన్యవాదాలు అంటే తీసుకోవచ్చు. అంటే ఇప్పుడు మీరు చెప్పేది ఎట్లా ఉందనంటే ప్రతి ఒక్క పర్సన్ యాజ్ ఏ ఒక హ్యూమన్ బీయింగ్‌గా ఓటు ఖచ్చితంగా వెయ్యాలి, వినియోగించుకోవాలనేది కూడా ఇందులో ప్రధానమైనటువంటి ఎజెండా కదా! సో తప్పకుండా ప్రతి ఒక్కరు ఓటుని వినియోగించుకోండి. సో సత్యం వైపు నిలబడండి అనే దాని మీద. అంతే కదా? సో అవేర్‌నెస్ ఇంకేమన్నా చెప్తారా? ముఖ్యంగా యువత. ఎందుకంటే ఓటింగ్ అనేది మన ప్రజలకు ఒక ఆయుధం లాంటిది. యువత వినియోగించుకోవడం వల్ల ఒక 5 సంవత్సరాల పరిపాలనలో ఒక మంచి నాయకుడిని ఎన్నుకోవడం వల్ల ఇంకా భావితరాలకు మంచి చేసిన వాళ్ళం అవుతాం. ఈ ఎన్నికల వల్ల మద్యానికో, డబ్బుకో అట్లా ప్రలోభాలు పడకుండా మంచి నాయకుడిని ఎన్నుకోవాలి. దీనివల్ల ఏంటంటే అందరికీ ప్రజల నుండి మళ్ళీ గ్రామ ప్రజలకు కూడా మంచి న్యాయం జరుగుతుందని అనుకుంటున్నాం. నమస్కారం అండి. నా పేరు వెంకట నరసింహారెడ్డి, తెలంగాణ స్టేట్ జనరల్ సెక్రటరీ. మొన్న 31 తారీఖు రోజు మేము ఇచ్చిన రిక్వెస్ట్ ఏదైతే ఉందో ఎలక్షన్ కమిషన్ నుంచి యాక్సెప్టెన్స్ చేయడం జరిగింది. దానికి గాను వీఆర్ వెరీ హ్యాపీ ఫర్ దట్. ఎట్ ద సేమ్ టైం మా ఒక మోటో ప్రజల్లోకి తీసుకెళ్దామని చెప్పి అనుకుంటున్నాము. దానికి గాను సేమ్ ఒక పోస్టర్ రూపంలో మేము రిలీజ్ చేస్తున్నాము. షేప్ యువర్ నేషన్, cast your vote. Voting is your power. Use it wisely. It's our responsibility. Let us feel all responsibility regarding voting. ఇంకోటి రిలీజ్ చేయడం కూడా జరిగిందండి. రిగార్డింగ్ ద సేమ్ ఎలక్షన్, నో ప్రియర్ ఎంగేజ్మెంట్స్ ఆన్ 11th, దట్ ఈస్ ఆన్ వెడ్నెస్డే. ఎనీ వర్క్ మస్ట్ బి డన్ ఓన్లీ ఆఫ్టర్ ఓటింగ్. ఇట్స్ అవర్ రెస్పాన్సిబిలిటీ. ఈ 2 క్యాప్షన్స్ తోటి కూడా ప్రజల్లోకి రీచ్ అవ్వాలని చెప్పి కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ. మీరు నెక్స్ట్ కార్యక్రమాలు చూసుకోండి అని చెప్పేసి ఇప్పటిదాకా సార్ చెప్పడం జరిగింది. సో నాకైతే మంచిగా అనిపించింది. సో నో ప్రియర్ ఎంగేజ్మెంట్స్ ఆన్ 11th వెడ్నెస్డే అని చెప్పేసి కూడా ఈరోజు మంచి పోస్టర్ని ఆవిష్కరించారు. సో మరొకసారి అందరికీ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. ఇట్లాంటి కార్యక్రమాలు చాలా చేయండి. సో తప్పకుండా మీలాంటి వాళ్ళకు మా మీడియా 100% సపోర్ట్, మద్దతు ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే ఇది డెమోక్రటిక్గా ప్రతి మనిషి చెప్పాల్సినటువంటి బాధ్యతగా సో మీరు ముందుకు వచ్చారు. సో తప్పకుండా మీ అందరి టీం కూడా మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. సో ఇది విషయం. సో ఇట్లాంటి వాళ్ళని చాలా వరకు చూడండి. ఈ వీడియోను చాలామందికి తెలంగాణ రాష్ట్రంలో 4 కోట్ల మంది ఉన్నారు. సో ప్రతి ఒక్కరు ఒక్కొక్క మనిషికి పంపండి. అందరికీ నమస్తే.
మాది తెలంగాణ ఆర్టీఐ హ్యూమన్ రైట్స్ యాక్టివిస్ట్ అసోసియేషన్. ఇది మేము ఇక్కడ సమావేశమైన సందర్భంగా ప్రభుత్వానికి మేము ఒక అప్పీల్ చేస్తున్నామండి. ఏంది అని అంటే ప్రజలకు సమస్యల మీద అధికారులు స్పందించే దాని మీద ఒక అప్పీల్ చేస్తున్నాం ప్రభుత్వానికి. ఏమయ్యానంటే ఎస్పెషల్లీ ఫస్ట్ ఎవ్రీ వీక్ మండే రోజు నాడు ప్రతి కలెక్టర్ కార్యాలయంలో, ప్రతి ఆఫీస్ హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ ఆఫీస్లో ప్రజావాణి అనే ప్రోగ్రాం నడిపిస్తున్నారు. ఆ ప్రజావాణి ప్రోగ్రాంలో ప్రజల సమస్యలు విన్నవించడానికి వస్తున్నారు. ప్రజల సమస్యలు విన్నవించడానికి ఒక నినాదం ఇస్తున్నారు. కానీ అధికారులు సమస్యలను రిసీవ్ చేసుకోవడంతో పాటు ఆ సమస్యల మీద పెండెన్సీ ఎన్ని ఉన్నాయి, అధికారులు స్పందించింది ఎంత, వీటిని ఎవరికి రెఫర్ చేస్తున్నారు, శాఖాపరంగా రిఫర్ చేస్తున్నారు. ఓకే, శాఖాపరంగా రిఫర్ చేసిన తర్వాత ఆ కలెక్టర్ గారుల ఆదేశాలు ఎంతవరకు అమలు చేస్తున్నారు కింది స్థాయి అధికారులు అనేది వాళ్ళు ఒక్కసారి కూడా రివ్యూ చేయడం లేదు. చాలా పెండెన్సీ ప్రజావాణిలో ఇచ్చిన ఫిర్యాదులని ఆన్లైన్ చేయాల్సి ఉంటుంది. కానీ ఒక్క ఫిర్యాదును కూడా ఆన్లైన్ చేయడంలో చాలా తక్కువ. పరిస్థితిని ఎన్ని ఫిర్యాదులు అమల్లో చేస్తున్నారు, ఎన్ని ఫిర్యాదులు పెండెన్సీ ఉంటున్నాయి, అధికారులు సాధ్యమయ్యే సమస్యలు కొన్ని ఉంటాయి, అధికారులు చేయలేని సమస్యలు కొన్ని ఉంటాయి. కానీ ఆ రిపోర్ట్ అనేది ఫిర్యాదుదారులకు ఎంతవరకు ఇస్తున్నారు, అసలు కలెక్టర్ గారు ఒక్కసారి కూడా రివ్యూ చేస్తున్నారా, చేస్తలేరు. కింది స్థాయి అధికారులు ప్రతిదీ ఏదైనా కింది స్థాయి అధికారులే చేయాల్సింది. కొన్ని జిల్లాలో జిల్లా హెడ్ క్వార్టర్కి రావాల్సిన అవసరం లేకుండా మండల స్థాయిలో ప్రజావాణి ప్రోగ్రాంలు పెడుతున్నారు కలెక్టర్ గారు. అది చూసుకుంటే మన మెదక్ జిల్లాలో ఒకటి పెట్టారు. ఇంకా అటు కాకుండా మేము మా సంఘం తరపున క్షేత్రస్థాయిలో మేము పరిశీలన చేసిన దాన్ని బట్టి ఏం చేస్తున్నారంటే ప్రజావాణి ఫిర్యాదుల పేరుతోని ప్రజలని ఒక రకంగా అధికారులు మోసం చేస్తున్నారు. ఆ ఒక నినాదంతో మోసం చేస్తున్నారు. సమస్యలు అక్కడనే ఉంటున్నాయి. నెలల తరబడి సమస్యలు పేరుకుపోతున్నాయి తప్ప అధికారులు సమస్యలను పరిష్కరించడం లేదు. దాని మీద జిల్లా కలెక్టర్ గారు రివ్యూ చేయాల్సింది, అది లేదు. ఒక్క ఆఫీసులో కూడా సిటిజన్ చార్టర్ అమలు చేయడం లేదు. ఇంకొకటి ఆర్టీఐ యాక్ట్కి వచ్చేసి ప్రతి ఆఫీసులో డిస్ప్లే బోర్డు పెట్టాలి. అధికారులు పిఐఓ ఎవరు, అఫిలియేట్ అథారిటీ ఎవరు అనేది డిస్ప్లే బోర్డు పెట్టాలి. చాలా మటుకు అధిక ఆఫీసులలో అసలు డిస్ప్లే బోర్డులే ఉండేయండి. రిటైర్మెంట్ అయిన ఆఫీసర్ల పేర్లు ఉంటాయి, వాళ్ళ ఫోన్ నంబర్లు ఉంటాయి. వాటితో పాటు ట్రాన్స్ఫర్ అయిన అధికారుల పేర్లు ఉంటాయి, ప్రజెంట్ ఉన్న అధికారుల పేర్లు ఉంటాయి. అసలు ఈ పిఐఓ ఎవరో తెలియదు. ఆ పిఐఓ సమస్యల మీద నెలల తరబడి తప్పుడు సమాచారం ఇవ్వడం, ఆ వాటితో పాటు పెండెన్సీ చేయడం, ప్రజలకు అవగాహన తక్కువ ఉండి ప్రజల అవగాహన లోపాన్ని ఆసరా చేసుకొని ఇష్టానుసారంగా ఆర్టీఐని అమలు చేస్తున్నారు. దాని మీద ఒకసారి మన జిల్లా కలెక్టర్లు కోఆర్డినేటర్గా, నోడల్ ఆఫీసర్గా ఆర్డీఓ గారులు ఉంటారు, డిఆర్ఓ గారులు ఉంటారు. కానీ వారు ఒక్కటి కూడా ఏ ఆఫీసులో ఏ జిల్లా ఆఫీసర్లు కూడా దాని మీద ఒక్కసారి రివ్యూ చేసిన సందర్భాలు చాలా తక్కువ. దాన్ని మేమేమంటున్నామంటే మా అసోసియేషన్ తరఫున ప్రభుత్వానికి అప్పీల్ చేస్తున్నది ఏంటంటే ప్రజావాణి పెట్టడంతో పాటు ప్రజావాణి పెట్టడమే కాదండి, ప్రజావాణిలో సమస్యలు అసలు ఎంతవరకు పరిష్కారం కాకుండా పెండెన్సీ దాని మీద నిర్లక్ష్యం చేసిన అధికారి మీద ఏమి యాక్షన్ తీసుకుంటున్నారు, సిటిజన్ చార్టర్ ఎందుకు అమలు చేస్తలేరు, ఇది ఉన్న స్థాయిలో సమీక్షించాల్సిన అంశం. దీని మీద ఏ అధికారి కూడా సమీక్షిస్తలేరు. కాబట్టి ప్రభుత్వం ఒకసారి జిల్లా ఉన్నతాధికారులకు, జిల్లా పాలనాధికారులకు ఒకసారి కఠినమైనటువంటి ఆదేశాలు ఇవ్వాల్సిందిగా మేము మా అసోసియేషన్ తరఫున అప్పీల్ చేస్తున్నాం.